హాయ్ స్టూడెంట్స్, బిఫోర్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే డివిజన్ ఆఫ్ పాలినామియల్ గురించి నేర్చుకున్నాం. అయితే డివిజన్ ఆఫ్ పాలినామియల్లో మనం నిన్న నేర్చుకున్నది ఏంటి అంటే కనుక మోనోమియల్ బై మోనోమియల్ నేర్చుకున్నాం, పాలినామియల్ బై మోనోమియల్ నేర్చుకున్నాం. అంటే నిన్న నేర్చుకుని ఒకసారి రీక్యాప్ చేస్తాను, గుర్తొస్తుంది. మోనోమియల్ టర్మ్ అంటే సింగిల్ టర్మ్, ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఉంటుంది కదా. ఆ వన్ టర్మ్ బై వన్ టర్మ్ అంటే మోనోమియల్ టర్మ్ చేసాము. ఇది సేమ్ అలాగే చేసాము. తర్వాత 3 టర్మ్స్ని తీసుకున్నాం, అంటే ఇదో పాలినామియల్ తీసుకున్నాము. పాలినామియల్ నుంచి ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఆన్సర్ చేసాం. ఇప్పుడు మనం పాలినామియల్ బై పాలినామియల్ చేద్దాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది, చూద్దాం. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు చూడమ్మా ఒకసారి. 10x² ప్లస్ 15x ప్లస్ 5 ఈజ్ డివైడెడ్ బై 10x ప్లస్ 5. అంటే ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి, ఇదో పాలినామియల్ అవుతుంది. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇది పాలినామియల్ అవుతుంది, బైనామియల్ అయినా కానీ. అంటే ఈ 3 టర్మ్స్ని మనం ఈ రెండింటితో డివిజన్ చేయాలి. డివిజన్ మెథడ్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు అర్థమెటిక్లో నేర్చుకున్న మోడల్లో చేయాలన్నమాట. అంటే డివిజన్ ప్రాసెస్ కింద చేయాలి. డివైజర్, కోఎఫిషియంట్, అలాగే డివైజర్, కోఎఫిషియంట్, రిమైండర్ యూస్ చేసుకొని చేస్తాం కదా. చూడమ్మా ఒకసారి. ఇక్కడ డివైజర్, డివిడెంట్, కోఎఫిషియంట్, రిమైండర్ యూస్ చేసుకొని చేస్తాం కదా. మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవాలన్నా కూడా తర్వాత ప్రాసెస్ మీకు చెప్తాను. అంటే మీకు డివైజర్ అంటే ఇది, కోఎఫిషియంట్ అంటే ఇక్కడ వచ్చేది, అలాగే డివిడెంట్ అంటే దేంతో అయితే డివిజన్ చేస్తున్నామో అది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇదేంటి అవుద్దంటే రిమైండర్ అవుతుంది. దీన్ని బట్టి మనం సేమ్ ప్రాసెస్లో ఇలా చేయడమే. ఒకసారి చూద్దాం. చూడండమ్మా, ఇది డివైజర్ అవుద్ది, ఇది డివిడెంట్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ వచ్చేది కోఎఫిషియంట్ అవుద్ది, రిమైండర్ ఆన్సర్ ఏమో రిమైండర్ అవుద్ది. ఐదర్ లెస్ దాన్ డివిజర్ కన్నా వస్తే కనుక మనం అక్కడ ఆపేయచ్చు. దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఓన్లీ 5 స్టెప్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఆ స్టెప్స్ని బట్టి చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే డివిజన్ ఆఫ్ పాలినామియల్లో బై పాలినామియల్ చేసేటప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే వేరియబుల్స్, కాన్స్టెంట్స్ రెండు కలిపి ఉంటాయి. అప్పుడు మనం దాన్ని అరేంజ్ చేయాలి. ఎలాగా అరేంజ్ బోత్ ద డివిజర్ అండ్ ద డివిడెంట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద డిగ్రీస్ ఆఫ్ దేర్ టర్మ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలన్నమాట. అది వేరియబుల్స్లో డిగ్రీ ఆఫ్ పాలినామిల్ని యూస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ముందు ఆ టర్మ్స్ అన్నింటినీ కూడా రాయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఇక్కడ చూస్తే కనుక మనకి అన్ని డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. 2, 1, 0. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ 0. మనం ఫస్ట్ అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే కనుక సెకండ్ స్టెప్, డివైడ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెంట్. డివిడెంట్తో ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేసినప్పుడు ఫైండ్ ద టర్మ్ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఖచ్చితంగా 0 రావాలి. అలా వచ్చేలాగా మనం చేయాలన్నమాట. ఓకేనా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ని చేయాలి. డిసెండింగ్ ఆర్డర్లో టర్మ్స్ని డిగ్రీ ఆఫ్ పాలినామిల్ని యూస్ చేసుకొని వేరియబుల్ యొక్క టర్మ్స్ అన్నింటినీ కూడా పవర్స్ని యూస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. తర్వాత మనం ఫస్ట్ టర్మ్ డివైడ్ చేయాలి. దీంతో డివైజర్ని డివిడెంట్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే కోఎఫిషియంట్ 0 వస్తుంది డివిడెంట్తో. అలాగే తర్వాత మల్టిప్లై ద ఈచ్ టర్మ్, ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్తోనే మొత్తం అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఇలా చేస్తే కనుక ఎక్కడైతే లెస్ దాన్ డివైజర్ వస్తుందో, అలాగే లేదా రిమైండర్ 0 వస్తుందో అక్కడ మనం ఆఫ్ చేసేవచ్చు అనమాట. మనం డివిజన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తే కనుక అక్కడికి కంప్లీట్ అయినట్టు. ఈ సమ్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ 10x ఇచ్చారు, ఇక్కడ 10x² ఇచ్చారు. మనకి 10x² ఇచ్చినప్పుడు 10x² ఇచ్చారు. 10x² ఇస్తే మనకి ఇక్కడ x ఇంటూ x చేస్తే x² అవుద్ది. అంటే మనం ఈ టర్మ్ ముందుగా ఇక్కడ రఫ్ కింద ఒకసారి వేసుకోండి. ఎలా చేయాలంటే 10x ఫస్ట్ ఒక టర్మ్ తీసుకొని ఈ పార్ట్ అంతటిని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x తీసుకున్నాను అనుకోండి, 10x ఏమవుతుంది, x తీసుకుంటే xతో మల్టిప్లై చేస్తే 10x ఇంటూ 10x² అయింది. అంటే xతో మల్టిప్లై చేస్తే ఈ పార్ట్ అంతటిని కూడా xతో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేస్తాం, xతో మల్టిప్లై చేస్తాం. చూడండి ఒకసారి, xతో మల్టిప్లై చేస్తే 10x ఇంటూ x 10x², అలాగే 5 ఇంటూ x ప్లస్ 5x. ఓకేనా. ఇప్పుడు వెర్టికల్గా సబ్ట్రాక్షన్ చేయాలి. మనం నార్మల్గా డివిజన్ ప్రాసెస్లో ఎలా చేస్తామో అలాగే వెర్టికల్గా సబ్ట్రాక్షన్ చేయాలి. 10x² మైనస్ 10x² అంటే 0, 15x మైనస్ x అంటే 10x ప్లస్ 10x. ఓకేనా. ఇక్కడ ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉందో ఆ సైన్ అవుతుంది, ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్లస్ 5 ఏదైతే ఉందో దాన్ని పైనుంచి డౌన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ 10x ఉంది, ఇక్కడ 10x ఉంది, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. అంటే 10xతో ఎలా చేస్తామంటే 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది కాబట్టి ప్లస్ 1తో మల్టిప్లై చేస్తున్నాం. ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే కనుక 1 ఇంటూ 10x అయింది. కాబట్టి మిగిలిన చూద్దాం. 10x ఇంటూ 1 10x ప్లస్ 1 ఇంటూ 5 మైనస్ వెర్టికల్గా సబ్ట్రాక్షన్ చేస్తాము. 10x మైనస్ 10x 0, 5 మైనస్ 5 0. ఆన్సర్ రిమైండర్ ఏమైంది, 0 అయింది. రిమైండర్ 0 అయింది. ఇప్పుడు చూద్దాం మనం చేసిన కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే మనం ఎలా వెరిఫై చేయాలి. వెరిఫై ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ రావాలి. ఓకేనా.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. డివైజర్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ రావాలి. ఇక్కడ మనకి డివైజర్ ఏంటి 10x ప్లస్ 5 ఇంటూ కోఎఫిషియంట్ ఏంటి x ప్లస్ 1, ఇదే కదా కోఎఫిషియంట్, ప్లస్ రిమైండర్ ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు డివిజన్ అంటే ఏమైంది 10x స్క్వేర్ ప్లస్ 5x 15x ప్లస్ 15x ప్లస్ 5 ఇది రావాలన్నమాట. చూద్దాం ఇక్కడ 10x ఇంటూ మల్టిప్లై చేద్దాం, ఒక టర్మ్ని ఇంకో టర్మ్తో మల్టిప్లై చేద్దాం. 10x ఇంటూ x 10x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ x 5x ప్లస్ 10 ఇంటూ నెక్స్ట్ 1 ఇంటూ ఈ టర్మ్ అయిపోయింది, ఎక్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఈ టర్మ్ 1తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 10x ప్లస్ 1 ఇంటూ 5, 0 అంటే ఎనీథింగ్ జీరోయే కాబట్టి ఇప్పుడు చూద్దాం. 10x స్క్వేర్ ప్లస్ సేమ్ టర్మ్స్ ఉన్నాయి కదా, సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి x 15x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు సేమ్. ఇక్కడ మనకి సేమ్ వచ్చిందా లేదా, వచ్చింది కదా, అంటే మనం చేసిన ప్రాబ్లం ఈజ్ కరెక్ట్. అంటే మనం చేసిన డివిజన్లో ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ని మనం వెరిఫై చేసుకోవాలంటే ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి. డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ రావాలి. ఇలా చేస్తే కనుక సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలాంటి సమ్స్ మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.